హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ట్రాఫిక్ లైట్ ఎల్ఈడి సిస్టమ్ అనమాట. అండ్ ఈ వీడియోలో ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ కనపడుతుంది కదా, ఈ ఎల్సిడి డిస్ప్లేలో అయితే మనకైతే టైమర్ మరియు స్టేటస్ అయితే చూపిస్తుంది. అండ్ ఈ వీడియోలో మనం దీని యొక్క ఫుల్ వర్కింగ్ అండ్ మేకింగ్ ప్రాసెస్ అయితే చూపించాను. చాలా క్రేజీగా ఉంటుంది కూడా వీడియో. అండ్ తక్కువ ప్రైస్లో మనకైతే బెస్ట్ సైన్స్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా సో ఈ ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో గాయస్, మనకైతే ట్రాఫిక్ లైట్ చేయడానికి 3 ఎల్ఈడీస్ అయితే కావాలి కదా. సో రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. సో నేను ఇక్కడ గ్రీన్ నా దగ్గర అయితే అవైలబుల్లో లేదు. సో అందుకోసం అయితే నేనైతే బ్లూ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరు గ్రీన్ కలర్ని అయితే యూజ్ చేయండి, కొంచెం అట్రాక్టివ్గాను ఇంప్రెసివ్గా అయితే ఉంటుంది. సో చూడొచ్చు, నేనైతే ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ బదులు బ్లూని అయితే యూజ్ చేస్తున్నాను. మీరైతే గ్రీన్ అయితే యూజ్ చేయండి. అండ్ బేస్మెంట్ కోసం అయితే నేనైతే ఒక వుడెన్ షీట్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకున్నట్లయితే సో ఇలాంటి ఐస్ క్రీమ్ స్టిక్స్ని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే సింపుల్గా ఈ వుడెన్ స్టిక్ని అయితే సింపుల్గా ఈ కార్డ్బోర్డ్ షీట్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే కటింగ్కి అయితే ఈజీగా ఉంటుంది. లైక్ మన బ్లేడ్స్తో అయితే ఈజీగా కట్ చేయొచ్చు. అందుకని దీని అయితే యూజ్ చేస్తున్నాను. బట్ మీరు ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని యూజ్ చేస్తే ఇంకొంచెం లుక్ అయితే ఉంటుంది. నేను మీకు అర్థం కావడం కోసం నేనైతే ఈ కార్డ్బోర్డ్ షీట్ని అయితే యూజ్ చేస్తున్నాను. కొంచెం గట్టి కార్డ్బోర్డ్ షీట్ అయితే యూజ్ చేయండి. మరీ ముడతలుగా ఉన్న కార్డ్బోర్డ్ని అయితే యూజ్ చేయకండి. అండ్ ఒక ఆర్డినో బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఆర్డినో యూనో అనమాట. సో దీనికైతే సమ్ పర్టికులర్ కోడ్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఆ కోడ్ గురించి మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనైతే ఆ కోడ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తాను. సో సింపుల్గా అక్కడి నుంచి అయితే కాపీ చేసుకోండి. అండ్ ఆర్డినో డ్రైవర్స్లో అయితే పేస్ట్ చేసి ఈ కోడ్ని అయితే ఈ ఆర్డినో బోర్డ్లోకి అయితే అప్లోడ్ అయితే చేయండి. అండ్ ఈ ఎల్ఈడీస్ యొక్క పొజిషన్ అనేది ఒక డిస్ప్లే ద్వారా అయితే డిస్ప్లే చేద్దాం అనేసి అయితే ఒక ఎల్సిడి డిస్ప్లే కూడా తీసుకున్నాను. సో ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్లో లేకపోతే దీన్ని అయితే నెగ్లెక్ట్ చేసేయండి. బట్ అవైలబుల్లో ఉంటే మాత్రం దీన్ని కంపల్సరీగా అయితే యూజ్ చేయండి. సో దీంట్లో మనకి టైంతో పాటు ఎన్ని సెకండ్స్లో రెడ్ లైట్, ఎన్ని సెకండ్స్లో గ్రీన్ లైట్ అండ్ ఎన్ని సెకండ్స్లో ఎల్ఈడి లైట్ అనేది ఎల్లో లైట్ అనేది యాక్టివేట్ అవుతుంది అనేసి అండ్ స్టాప్, వెయిట్ అండ్ గో అనే ఒక మెసేజెస్ని అయితే మనకైతే ఈ ఎల్సిడి డిస్ప్లే చేస్తాము. సో దానికోసం దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. బట్ మీ దగ్గర ఈ ఎల్సిడి డిస్ప్లే అనగా లేకపోతే జస్ట్ దీన్ని నెగ్లెక్ట్ అయితే చేయండి. అండ్ ఇది వచ్చేసి I2C మోడ్యూల్తో అయితే వచ్చింది. సో ఇక్కడ ఉన్న ఈ 16 పిన్స్ అయితే 4 పిన్స్కి అయితే కన్వర్ట్ అయితే చేస్తుంది. అండ్ కొన్ని జంపర్ వైర్స్ అయితే తీసుకోండి. ఇవి వచ్చేసి మేల్ టు ఫీమేల్ జంపర్ వైర్స్ అనమాట. సో మీ యొక్క యూసేజ్ని బట్టి అయితే యూజ్ చేయండి. సో దీనికైతే 4 అయితే కావాలి. అండ్ వీటి కోసం 4 అయితే తీసాను. అండ్ ఎల్ఈడీస్కి అయితే మనకి మొత్తం 4 అయితే కావాలి. అండ్ వాటికి కూడా 4 జంపర్ వైర్స్ని అయితే తీసుకున్నాను. మొత్తం 8 జంపర్ వైర్స్ అనమాట, మేల్ టు ఫీమేల్. సో మొత్తం మనకైతే ఈ కాంపోనెంట్స్తో అయితే ప్రాజెక్ట్ అయితే చేద్దాము. అండ్ ఇది వచ్చేసి ఒక సైన్స్ ప్రాజెక్ట్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా సైన్స్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నట్లయితే సో ది బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ మీరు కనుక ఎల్సిడి డిస్ప్లేని యూజ్ చేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది మన ప్రాజెక్ట్ వచ్చేసి. సో మ్యాక్సిమం అందరు ఎల్ఈడీస్ మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ ఈ ఎల్సిడి డిస్ప్లేని కూడా యూజ్ చేయండి. ఇది వచ్చేసి 150 రూపీస్ ఆర్ 120 రూపీస్ అయితే ఉంటుంది. సో మనకైతే మార్కెట్లో అయితే ఉంటుంది అనమాట. సో వీటిని యూజ్ చేసి అయితే మనమైతే ఇప్పుడైతే మన ట్రాఫిక్ లైట్ సిస్టమ్ని అయితే చేద్దాము. సో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆర్డినో బోర్డుకి అయితే ప్రోగ్రామింగ్ అయితే చేయాలి. దీని యొక్క ప్రోగ్రామ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంది. సో అక్కడి నుంచి మీరైతే జస్ట్ కాపీ చేసి మీ యొక్క డ్రైవర్స్లో పేస్ట్ చేసి దీనిలోకి అయితే అప్లోడ్ అయితే చేయండి. దీనికి ఎలా ప్రోగ్రామింగ్ చేయాలనేది తెలియకపోతే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మొబైల్ని యూజ్ చేసి అయితే మనం ప్రోగ్రామింగ్ అయితే చెప్తాను ఎలా చేయాలో. సో గాయస్, ఇప్పుడైతే ఈ కార్డ్బోర్డ్ షీట్ని అయితే ఒక పర్టికులర్ యాంగిల్ అయితే కట్ చేసుకోవాలి. సో నేనైతే ముందుగా అయితే కట్ చేసి అయితే ఉంచాను. సో చూడొచ్చు, స్టాండ్ చేయడం కోసం పొజిషన్ అనమాట. సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా నిలబడటం కోసం ఇలా అయితే కట్ చేశాను. సో ఇలానే కాదు, సో మీకు మీ అవసరాలను బట్టి దీన్ని అయితే కట్ చేయొచ్చు. లైక్ ఏదైనా మీకు ఏమైనా డిజైన్స్ ఉంటే సో ఆ విధంగా అయితే కట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను 3 హోల్స్ని అయితే పెట్టాను కదా. సో ఇవి వచ్చేసి మన ఎల్ఈడీస్ని అయితే హోల్డ్ చేయడం కోసం అయితే
కట్ చేశాను. మీరు 3 కాకపోతే ఇంకొన్ని మీన్స్ 6 అలా కూడా ఎల్ఈడీస్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఈ ఎల్ఈడీస్ని అయితే ఇక్కడైతే ఇన్సర్ట్ అయితే చేద్దాము. సో మనకి ట్రాఫిక్ రూల్స్ యొక్క ఎల్ఈడి సీక్వెన్స్ అయితే తెలియాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి రెడ్ అయితే ఉంటుంది, ఎప్పుడు రెడ్ అనేది ఫస్ట్ ఉంటుంది. అండ్ రెడ్ యొక్క మీనింగ్ వచ్చేసి స్టాప్ ద వెహికల్, లేకపోతే స్టాప్ అని అర్థం. సో ఈ రెడ్ లైట్ వెలిగిందంటే వెహికల్ అనేది స్టాప్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అనమాట. ఎల్లో అంటే గెట్ రెడీ ఫర్ మూవ్. సో ఇంకొంచెం సేపట్లో మీరు స్టార్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి కాసేపు గ్రీన్ అయితే అనుకోండి, ఎందుకంటే నా దగ్గర గ్రీన్ లేదు, సో బ్లూని యూజ్ చేస్తున్నా. అండ్ గ్రీన్ యొక్క వర్క్ వచ్చేసి గో అనమాట. సో ఏదైనా వెహికల్ ఉంటే సో మీరు వెళ్ళొచ్చు అనేది సిగ్నల్ అయితే చేస్తుంది. అండ్ దీన్ని అయితే నేనైతే కింద అండ్ లాస్ట్ని అయితే అరేంజ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఎల్ఈడిస్ యొక్క అరేంజ్మెంట్ అనేది పాజిటివ్స్ అన్నీ ఒకవైపు అండ్ నెగిటివ్స్ అన్నీ ఒకవైపు అయితే ఉండాలా. సో మీరైతే కనబడుతుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను పాజిటివ్స్ అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టాను, అండ్ నెగిటివ్స్ అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పాజిటివ్స్ అన్నిటినీ సింగిల్ అయితే చేసుకోవాలి. సో వీడియోలో చూపించినట్లయితే ఈ విధంగా అన్నిటిని అయితే ప్యారలల్గా అయితే ఒక సింగిల్ టర్మినల్గా అయితే షోల్డరింగ్ అయితే చేయండి. సో నేనైతే ఇప్పుడు దీన్ని అయితే షోల్డరింగ్ చేసి అయితే చూపిస్తాను. సో ఈ విధంగా అయితే మీరైతే అన్నిటిని కలిపి ఒక కామన్ టర్మినల్ అయితే చేయండి. నెగిటివ్ని మాత్రమే, పాజిటివ్ని మనం ఆర్డినో బోర్డుకి అయితే కనెక్షన్ ఇద్దాము. సో గాయస్ చూడొచ్చు మీరు. సో నేనైతే అన్నిటినీ కామన్గా అయితే షోల్డరింగ్ అయితే చేశాను. ఒకవేళ మీకు షోల్డరింగ్ రాకపోయినా ఎవరైనా షోల్డరింగ్ ఎక్స్పర్ట్స్ కానీ ఎలక్ట్రానిక్ రిపేరింగ్ షాప్స్ కానీ అక్కడికైనా వెళ్ళి ఒక షోల్డరింగ్ అయితే చేయించుకోండి. ఎక్కువ కాస్ట్ అయితే పట్టదు, 5 to 10 రూపీస్ అయితే తీసుకుంటారు అంతే. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి మొత్తం 4 అవుట్పుట్స్ అయితే కనపడుతున్నాయి. సో 1 2 3 and 4. సో మొత్తం మనకి 4 అయితే కనపడుతున్నాయి కదా. సో ఇవి ఇక్కడ మనకి ఏదైతే సింగిల్గా ఇలా హారిజెంటల్గా ఉందో ఇది కామన్ పిన్, మీన్స్ నెగిటివ్ గ్రౌండ్ పిన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఈ ఆర్డినో బోర్డులో సో ఎక్కడైతే నెగిటివ్ పిన్స్ ఉంటాయో మనకి ఆర్డినో బోర్డులో మొత్తం 3 నెగిటివ్ పిన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 13th పిన్కి ఫ్రంట్లో ఒక నెగిటివ్ పిన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ మనకి పవర్ స్లాట్స్లో 2 గ్రౌండ్ పిన్స్ అయితే ఉంటాయి. ఈ మూడిట్లో ఏదో ఒక గ్రౌండ్ పిన్కి అయితే మనం ఈ హారిజంటల్ పిన్ అయితే కనెక్ట్ చేయాలి. గ్రౌండ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక నెగిటివ్ పాత్ అనమాట. సో మనకి యానోడ్ క్యాథోడ్ ఉన్నట్లే. సో వాటిలో ఇదొక పాజిటివ్, ఇదొక నెగిటివ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ గ్రౌండ్ పిన్స్లో ఏ గ్రౌండ్కైనా మనమైతే ఈ పిన్ అయితే కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి 3 వర్టికులర్ పిన్స్ ఉన్నాయి కదా. సో మీకు అర్థం కావడం కోసం నేను ఇలా అయితే చెప్తున్నాను. సో ఇక్కడున్న ఈ 3 వర్టికులర్ పిన్స్ వచ్చేసి ప్రతి సింగిల్ ఎల్ఈడి యొక్క పాజిటివ్ టర్మినల్ అనమాట. సో ఇక్కడ మనకి ఆర్డినో బోర్డులో చూసినట్లయితే పిన్ నెంబర్ 13 అని అయితే కనబడుతుంది కదా. దీనికి మనం రెడ్ కలర్ ఎల్ఈడిని అయితే అటాచ్ అయితే చేయాలి. సో దీనికైతే మనం రెడ్ కలర్ ఎల్ఈడిని అయితే ఈ 13th పిన్కి అయితే అటాచ్ అయితే చేయాలి. అండ్ 12 పిన్కి మనం ఎల్లో కలర్ ఎల్ఈడిని అయితే అటాచ్ అయితే చేయాలి. అండ్ ఇక్కడున్న ఈ 11th పిన్కి ఏదైతే గ్రీన్ అనుకున్నామో ఇక్కడ బ్లూ, బట్ మీరు గ్రీన్ కలర్ అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి సో గ్రీన్ వచ్చేసి పిన్ నెంబర్ 11కి అయితే అటాచ్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎల్సిడి డిస్ప్లేకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి మొత్తం 4 పిన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి గ్రౌండ్, విసిసి, ఎస్డిఏ, ఎస్సిఎల్ అని అయితే ఉన్నాయి కదా. ఈ గ్రౌండ్ పిన్ వచ్చేసి ఈ ఆర్డినో బోర్డులో ఏదో ఒక గ్రౌండ్కి అయితే అటాచ్ అయితే చేయండి. బట్ ఇక్కడికి వచ్చేసినట్లయితే ఈ ఎస్డిఏ అండ్ ఎస్సిసిఎల్ అయితే కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి ఎస్డిఏ అనే పిన్ని మనం ఆర్డినో బోర్డులో ఉన్న A4 అని ఒక పిన్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు కనిపించదు అనుకుంటున్నా. ఇక్కడ అనలాగ్ పిన్స్లో A4 అనే పిన్కి ఎస్డిఏ పిన్ అయితే కనెక్ట్ అయితే చేయండి. దాని కిందే ఎస్సిఎల్ వచ్చేసి ఈ A5 అనే పిన్కి అయితే అటాచ్ అయితే చేయండి. అండ్ సింపుల్గా సో ఇది కనెక్షన్స్ అనమాట. సో ఇప్పుడైతే ఈ జంపర్ వైర్స్ని యూజ్ చేసి మనం ఈ సర్క్యూట్లో ఉన్న పిన్స్ని అయితే అటాచ్ అయితే మీకు
కనెక్షన్స్ అయితే ఇచ్చి చూపిస్తాను. అండ్ మీకు ఈ కనెక్షన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ యొక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మ్యాక్సిమం మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ ఎల్ఈడీస్ని అయితే కనెక్షన్ అయితే ఇస్తున్నాను. సో దానికోసం నేను ఈ జంపర్ వైర్స్లో గ్రీన్ కలర్ అనేది నెగిటివ్ పిన్ అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మన హారిజంటల్ పిన్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేయాలి ఈ విధంగా. సో ఈ విధంగా అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ వైట్ కలర్ వచ్చేసి రెడ్ అనుకుంటున్నాను. సో రెడ్ కలర్ వచ్చేసి మనం ఆర్డినో బోర్డులో 13th పిన్కి అయితే ఇవ్వాలి. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఆరెంజ్ కలర్ నేనైతే ఎల్లో కలర్ పిన్కి అయితే ఇస్తున్నాను. సో మీరైతే చూడొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఉన్న ఈ బ్లూ కలర్ వచ్చేసి ఏదైతే మనం గ్రీన్ కలర్ ఎల్ఈడి అనుకున్నామో ఆ ఎల్ఈడికి అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. అండ్ చూడొచ్చు ఇప్పుడైతే కనెక్షన్ అయితే ఇచ్చేసాను. అండ్ ఫైనల్లీ ఈ పిన్స్ని మనం ఈ ఆర్డినో బోర్డుకి కూడా కనెక్షన్ అయితే ఇద్దాము. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసి ఈ ఆర్డినో బోర్డులో ఈ గ్రీన్ కలర్ వచ్చేసి గ్రౌండ్ పిన్ అనమాట. సో ఈ 3 గ్రౌండ్స్లో ఏదో ఒక గ్రౌండ్కి అయితే ఇచ్చుకోవాలి. నేనైతే కన్ఫ్యూజన్ లేకుండా సో ఈ 3 గ్రౌండ్స్లో ఏదో ఒక గ్రౌండ్కి అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. సో నేనైతే 13th పిన్ పక్కనే కనెక్షన్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వైట్ వచ్చేసి మనకి రెడ్ అనమాట. రెడ్ కలర్ వచ్చేసి పిన్ నెంబర్ 13. సో పిన్ నెంబర్ 13కి అయితే కనెక్షన్ అయితే ఇద్దాము. అండ్ ఆరెంజ్ వచ్చేసి రెడ్ కలర్. సో అది వచ్చేసి మనం పిన్ నెంబర్ 12కి అయితే ఇవ్వాలి. అండ్ ఫైనల్లీ లాస్ట్ గ్రీన్ కలర్ వచ్చేసి ఇక్కడ వైర్స్లో బ్లూ కలర్ అనమాట. అది పిన్ నెంబర్ 12కి అయితే ఇవ్వాలి. సో మ్యాక్సిమం మీకు అయితే ఈ కనెక్షన్స్ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. పర్వాలా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో లేకపోతే మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం ఈ ఎల్సిడి డిస్ప్లే కార్డ్కి అయితే వద్దాము. సో ఈ ఎల్సిడి డిస్ప్లేకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవర్ పిన్స్ని అయితే కనెక్ట్ అయితే చేద్దాము. సో ఇక్కడ మనం పిన్స్ యొక్క కలర్స్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వైట్ వచ్చేసి గ్రౌండ్ అండ్ ఆరెంజ్ వచ్చేసి విసిసి అనమాట. సో ఇవైతే మనం కొంచెం గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకి ఎటువంటి డౌట్స్ లేకుండా క్లారిటీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వైట్ వచ్చేసి గ్రౌండ్ కాబట్టి నేను ఈ 3 పిన్స్లో ఏదో ఒక పిన్కి అయితే ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ పిన్కి అయితే ఇస్తున్నాను. మీకు కనపడకపోయినా పర్వాలా. సో నేనైతే చెప్తాను. సో ఈ విధంగా అయితే కనెక్షన్ అయితే ఇచ్చేయండి. అండ్ ఈ ఆరెంజ్ వచ్చేసి మనకి విసిసి అనమాట. సో ఇక్కడ మనకి 5V అనేది కనబడుతుంది. సో దానికైతే ఆర్డినో బోర్డులో పవర్ పిన్స్లో 5V అయితే ఇచ్చేసేయండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ ఎస్డిఎల్ ఎస్సిఎల్ యొక్క పిన్స్ కార్డ్కి వచ్చేసినట్లయితే కలర్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎస్డిఏ అనేది ఆరెంజ్ కలర్, ఎస్సిఎల్ వచ్చేసి రెడ్ కలర్. సో ఎస్సిడిఏ అనేది పిన్ నెంబర్ 4కి అయితే A4కి అయితే ఇద్దాము. అండ్ ఎస్సిఎల్ వచ్చేసి పిన్ నెంబర్ A5కి అయితే ఇవ్వాలి. సో ఫైనల్గా మన కనెక్షన్స్ అయితే అయిపోయాయి. సో మన సర్క్యూట్ అనేది కొంచెం మెస్సీగా ఉంది. సో దీన్ని నీట్గా రిప్రజెంట్ చేయడం కోసం ఒక వుడెన్ బేస్మెంట్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఒక కార్డ్బోర్డ్ షీట్ని కూడా యూజ్ చేయొచ్చు. దీని మీద అయితే మనం మన యొక్క ఈ కనెక్షన్స్ అండ్ ఈ సర్క్యూట్ని అయితే ఒక నీట్గా అయితే ఇలా అయితే సెట్ చేసుకొని గ్లూని అయితే వేసి స్టిక్ అయితే చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే దీని యొక్క ఇట్లయితే స్టిక్ చేసి మీకైతే చూపిస్తాను. అండ్ దీన్ని ఇప్పుడు ఒకసారి పవర్ అప్ చేసి దీని యొక్క వర్కింగ్ కూడా చూద్దాము. అండ్ గాయ్స్ ఇప్పుడు చూడొచ్చు మీరు ఫైనల్గా. సో మనకి ఇక్కడ ఎల్ఈడీస్ని బట్టి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. సో ఈ విధంగా మన ప్రాజెక్ట్ అనేది అయితే వర్క్ అవుద్ది. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను పవర్ని అయితే డైరెక్ట్గా డేటా కేబుల్ని అయితే యూజ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేస్తుంది జస్ట్ కొన్ని ఎల్ఈడీస్ కాబట్టి మనకి ఎక్స్టర్నల్ పవర్తో అయితే పని లేదు. సో దానికోసం నేను ఒక చిన్న డేటా కేబుల్ని అంటే ఒక పవర్ బ్యాంక్ని అయితే యూజ్ చేశాను. సో ఇక్కడ మనకి డిస్ప్లేలో కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్న కలర్స్ని అయితే టైం కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా అయితే మన ప్రాజెక్ట్ అయితే వర్క్ అవుద్ది. అండ్ చాలా ఇంప్రెసివ్గా కూడా ఉంటుంది. సో చూడొచ్చు మనకి ఎలా ఉందో ప్రాజెక్ట్ యొక్క అవుట్ఫిట్ అనేది. సో కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి నేనైతే ఇలా చేశాను. అండ్ మీరు కూడా మీ స్టైల్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే చేయండి. అండ్ గాయ్స్ సో ఇది ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఖచ్చితంగా నాకైతే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా ఉంటే సో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మెసేజ్ అయితే చేయండి. నేను రిప్లై ఇస్తానికైతే ట్రై చేస్తాను. అండ్ గాయస్ ఇక్కడ దాకా మన వీడియో చూశారు కాబట్టి మ్యాక్సిమం మీకు ఈ వీడియో నచ్చుంటుంది.
సో కాబట్టి కొంచెం లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి.